బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేశాక మూసీలోకి పోతుందన్నారు కేటీఆర్. మూసీని సీఎం రేవంత్ రెడ్డి సుందరీకరణ చేస్తారని, అద్భుతంగా చేస్తారని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చిన విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని